ఏ హాయ్ రాజీ డైలీ టాక్స్ వెల్కమ్ టు బ్యాక్. ఏమైపోయావమ్మా ఇన్ని రోజులు అంటారా? వెయిట్ వినాయక చవితి కదా, బిజీగా ఉండడం, చాలా సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందర జరిగినాయి. అదే తీసుకొని వస్తున్నా. ఒక డిఫరెంట్ అయిన కాన్సెప్ట్ స్టోరీ, కొంచెం బాధాకరమైనదిగా అనిపిస్తుంది మనము వింటే కూడా. స్టిల్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టోరీ ఏంటంటే, ఎగ్జాంపుల్ నేనే వద్దు, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ మనం పోయి కాలో చెయ్యబెడితే పెట్టాంగా ఇచ్చి దరిద్రాలను మనల్ని రగులుకుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ నేను సీరియస్. ఈడ 10 years నుంచి నేను ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. అమ్మాయితో లేదు కాదనుకుంటే మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు, మీ ఇష్టం. ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ 10 years నుంచి ఇలా కంటిన్యూ అవుతూ ఉంది జర్నీ. ఇలా జరిగేటప్పుడు ఫ్రెష్గా ఇంకొకరు మెచ్యూరిటీ ఫ్రెండ్షిప్ అంటే సీనియర్ మైండ్ ఎట్లుంటుందంటే, మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే మనకి నచ్చే చేస్తాం. ఒక విషయం ఏదైనా వాళ్ళలో ఉంటే అది దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళతో మాట్లాడతాం. అలాంటిది ఈ ఫ్రెండ్షిప్, మెచ్యూరిటీ ఫ్రెండ్షిప్ 8 years నుంచి. ఈ ఫ్రెండ్షిప్ అంటే ఇక్కడ ఎక్కది మనమే టాప్. ఏదైనా చెప్పాలంటే మనమే చెప్పుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ అవతల అది చాలా టాలెంటెడ్, అది చెప్తే ఇక్కడ నేను నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో ఏం జరుగుతుంది? ఓకే, ఈ సిచ్యువేషన్ వస్తే మనమైతే వెంటనే రియాక్ట్ అయిపోయి బూతులు మాట్లాడేసి కొట్టుకొని తిట్టుకొని ఇవంతా ఏమి ఉండదు. అలా వస్తే ఎలా ఉండాలంటే, వెయిట్, టైం. వాళ్ళు నిన్ను బాధ పెట్టారు కదా, దానికి నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయి, ఏదైనా చేసుకోవచ్చు మనం అనేది మెచ్యూరిటీ మైండ్. ఇది తిక్క మైండ్, ఇది మెచ్యూరిటీ మైండ్. ఏడు మన తోపు, ఏడు మనం నేర్చుకోవడం. స్టూడెంట్ 10 years, ఇది 8 years. ఓకే, వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ అయితే హ్యాపీగా జరుగుతుంది. ఈ 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ నేను అర్థం చేసుకున్నా ఏంటని నాకు తెలుసు, ఏం చేస్తుందో తెలుసు. మంచి చెడు అన్నీ మనము ఎవరితో చెప్పుకోకపోయినా అమ్మ నాన్నతో కానీ, మనతో పాటు పుట్టిన రక్త సంబంధం కానీ, అటువంటి వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకునేది ఒక ఫ్రెండ్షిప్లోనే చేసుకుంటాం కదా. అలాగే ఈ 10 years నుంచి అంటే ఇక్కడ ఒక ఉంటుంది, వాళ్ళది కూడా ఒక స్టోరీ ఉంటుంది. నాలో కూడా మంచి ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ తర్వాత వాడు ఎదవని తెలిసినా, అది ఎదవది అని తెలిసినా మనము చెప్పించాలా లేదు తెలుసుకోవాలి. మనం చెప్పే స్టేజ్లో ఇటు సైడ్ ఉన్నారు, వాళ్ళు మనకు చెప్పే టైప్లో వీళ్ళు ఉన్నారు. ఇది ఇంట్రెస్ట్. సో ఈ ఫ్రెండ్షిప్లో నేను సక్సెస్ అంటే ఏం చేస్తుంది నాకు తెలుసు. ఒక అవగాహన స్టిల్ అలాగే నిలబడుకుంటా. మధ్యలో వ్యక్తులు అది మంచిది కాదు, దాని క్యారెక్టర్ మంచిది కాదు, దాంతో తిరిగితే నీ పరువు పోతుంది, అసలు దేనికి ఎందుకు అని 1,000,000 మంది మధ్యలోకి వచ్చి నన్ను ఎంత డిస్టర్బెన్స్ చేసినా స్టిల్ నేను ఇలాగే నిలబడుకున్నా. ఓకే, కానీ ఇక్కడ నమ్మకం లేదు. స్టిల్ నేను ఉంటానో ఉండనో తెలీదు అనేది ఇక్కడ ఎందుకంటే చెప్పాం కదా, ఇది తిక్క ఫ్రెండ్షిప్ అనేసి. సో ఈ ఎన్నో డౌట్స్. మూడో వ్యక్తి రాగానే అదే మూడో వ్యక్తి నాకు చెప్తే నాకు అన్నీ తెలుసు, నువ్వు దొబ్బే అంట. ఇక్కడ అట్లా కాదు. మూడో వ్యక్తి రాగానే అవునవును నిజమే అంటే డైలీ నా గురించి టాక్స్ అన్నీ నెగిటివ్గానే తీసుకోవడం, ఏదో జరగడం నాకు కొత్తగా అనిపించేది. మూడో వ్యక్తి రాగానే ఇలా అందు కదా ఇది మంది, మనం ఇట్లా చేయం కదా, ఇది ఎందుకు ఇట్లా చేస్తాననుకుంటుంది అనేసి నేను డిసప్పాయింట్ అయ్యాను. అంటే నేను కొన్ని సిచ్యువేషన్లో కొన్ని చెప్తుంటాను, కొంచెం మెచ్యూరిటీ లెవెల్ తక్కువ, ఇవన్నీ చేస్తుంటాను కాబట్టి. సో ఇక్కడ నమ్మకం లేదు. ఇక్కడ స్టిల్ మూడో వ్యక్తితో క్లోజ్. సో నమ్మకం లేని ఫ్రెండ్షిప్ నాకు వద్దు, నేను చేసా. ఇంక ఎంత దూరంగా ఉంటే అంత దూరంలో ఉండడమే బెస్ట్ అని బ్యాక్ నేను. కానీ పెయిన్ అనిపిస్తుంది కదా. 10 years నుంచి నేను జర్నీ చేసి దాంతో ఫ్రెండ్షిప్ చేసి దాని గురించి నాకు తెలుసుకొని నేను ఫ్రెండ్షిప్ చేయడంలో సక్సెస్ అయ్యానే కానీ అర్థం చేసుకోవడంలో తిరిగి వాళ్ళు నన్ను అర్థం చేసుకునే దాంట్లో ఫెయిల్ అయిపోయారు. ఓకే, ఈ 8 years నుంచి ఈ 10 years ఈ అమ్మాయి గురించి 8 years నుంచి ఈ అమ్మాయి చెప్పాను. అంటే ఎందుకు చెప్పానంటే, మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ. ఇలా చేస్తుంది, రాంగ్ స్టెప్లు అనేది తీసుకుంటుంది, ఇట్లా చేస్తుంటే నువ్వు ఫస్టే నువ్వు జాగ్రత్త పడాల్సింది, ఎప్పటికైనా డేంజరే, ఇప్పుడు నువ్వు బాధపడి ఏం లాభము అంటే నాకు అర్థం చేసుకోలేని బాధలో నేనున్న ప్రస్తుతానికి పొజిషన్లో. అప్పుడు స్టిల్ నేను ఎవరికి చెప్పుకుంటున్నా 8 years నుంచి ఈ మెచ్యూరిటీ లెవెల్ ఉండే ఫ్రెండ్షిప్ దానికి చెప్పుకుంటున్నా. అమ్మాయికి చెప్తుంటే తను చెప్పే జాగ్రత్తలు నేర్చుకుంటూ ఉంటూ ఇవన్నీ ఉన్నా. ఇక్కడ ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మెచ్యూరిటీ వాళ్ళు మూడో వ్యక్తి రాగానే వాళ్ళకి ఏం పాయింట్ అవుతుంటే, ఆల్రెడీ తెలుసు అంటే లైఫ్ లాంగ్ మేము ఫ్రెండ్షిప్ ఉండాలనే స్టిల్ నేను నిలబడ్డా. కట్ చేసుకోవాలని ఏముంది, రాంగ్ ఉంటుంది రైట్ ఉంటుంది,
సో ఓకే, రాంగ్ని మనం భరించాలి. ఒకసారి ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత అదే చెప్తున్నా, మంచిగానే దొరకాలంటే ఎవ్వరు అంత పతివ్రత లేరు. ప్రతి నాలోనూ ఒక రాంగ్ ఉంటుంది, ఒక రైట్ ఉంటుంది, ఒప్పుకోవాలి. దాన్ని అర్థం చేసుకునే విధంలో అర్థం చేసుకోవాలి. ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి ఆ 2 ఆన్సర్లో నువ్వు ఏది తీసుకుంటావో అనేది ముఖ్యం. నేను దాంట్లో సక్సెస్ అయ్యా, అక్కడ ఫెయిల్ అయిపోయాను. ఇక్కడ నా మెచ్యూరిటీ లెవెల్ కదా, ఇక నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నన్ను. ఇక్కడ మూడో వ్యక్తి రాగానే 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది ఆ పక్క. సడన్గా నేను చెప్పాను, నేను 8 ఇయర్స్ నుంచి చెప్తున్నాను దాని ఫ్రెండ్షిప్ వద్దని, ఇది ఏం లేదు. ఇప్పుడు వచ్చి మూడో వ్యక్తి వచ్చి వీళ్ళు గొడవలు అయిపోతాయని వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇప్పుడు నన్ను వచ్చి తగులుకుంటుంది అని అనుకొని ఇక్కడ ఓవర్ థింకింగ్ మూడో వ్యక్తి రాగానే నాకు అర్థం కాల. ఏమీ అబద్ధం లేదు, అన్నీ చెప్పాను కదా మెచ్యూరిటీ లెవెల్ ఇటు సైడ్ అని. ఆల్రెడీ నాకు ఆ టైంలో నేను ఏం కోల్పోయాను, ఎందుకు అబద్ధం చేసుకుంటున్నాను, అటు సైడ్ ఎందుకు మనం ఇలా లాక్ అయ్యాము, అవసరం లేదు కదా, చాలా ఎక్కువగా మనం ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఇలా అనిపిస్తుంది అని నేను నా బాధని ఇక్కడ షేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ ఇక్కడ మాట్లాడేది నేనే, ఇక్కడ మాట్లాడేది నేనే. అంతకుముందు ఒక టైమింగ్ అనేది ఉన్నింది, అంత టైంలోనే ఇక్కడ ఒక టైమింగ్ ఉన్నింది కాబట్టి అదే అంతే. ఇది రెండు ఉన్నప్పుడు ఇలా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఇలాగే ఉంటే చాలు మనము అని వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉందాము అనుకొని డిసైడ్ అయ్యి నేర్చుకోవాల్సిన చోట నేర్చుకుంటూ చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మూడో వ్యక్తి రాగానే నువ్వు వెళ్ళిపోతే నేను షాక్ అయ్యి నేను బాధపడుతూ కూర్చున్నా. స్టిల్ నేను ఆ బాధ ఎవరితో షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మెచ్యూరిటీ, అంటే 8 ఏళ్ళ నుంచి చేసేది నేను అదే కదా, కొత్తగా ఏం చేయలేదు కదా. ఇక్కడ ఏమైందంటే నేను 8 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి తగులుకుంటున్నావు, నాకొద్దు, నాకు ఇబ్బందిగా ఉంది, మూడో వ్యక్తి రాగానే. ఇబ్బందా? 8 ఇయర్స్ నుంచి నేను ఏమైనా అబద్ధాలు చెప్తున్నానా? స్టిల్ ఇప్పుడు కూడా ఇలాగే నిలబడుకున్నా. సడన్గా ఇదేమైందంటే, అంటే నేను అన్నీ షేర్ చేస్తున్నా, అక్కడ కూడా 8 ఇయర్స్ నుంచి అన్నీ షేర్ చేసుకుంటున్నారు. సడన్గా పరాయి వ్యక్తిలాగా అయిపోయింది. దెబ్బ మీద దెబ్బ, షాక్. ఫ్రెండ్ అంటే ఏంది? నేను నీకు అన్ని షేర్ చేసుకున్నప్పుడు పాపం 10 ఇయర్స్ నుంచి చెప్తాను, దానికి ఏం లేదు, దానికి ఇలా జరగాల్సిందే, ఇప్పటికన్నా బయట వచ్చేసింది మేలే అనేది కొంచెం నేను చెప్పి బాధపడాలి. నువ్వు చెప్తున్నావు, నేను వినలేదు, కాకపోతే మళ్ళీ బ్యాక్ వస్తారేమో ఏమో, దానికి అంత తెలియదు కదా, తింగరది కదా అనేసి ఈ మెచ్యూరిటీ లెవెల్కి నేను మెచ్యూరిటీగా చెప్పుకొని ఈ మెచ్యూరిటీ గురించి కూడా నాకు అవగాహన ఉంది అని చూస్తే ఇక్కడ కూడా నన్ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ మూడో వ్యక్తి రాగానే. అలా ఎలా అర్థం చేసుకుంటారు, ఈ వదిలేసిన దానికి ఏడొచ్చి అతుక్కుంటానని. ఆ టైం ఉంది కాబట్టి ఇద్దరికి షేర్ చేస్తున్నా. ఇది ఎదవా ముండా నాకు తెలిసినప్పుడు, దీనికి దూరంగా ఉన్నప్పుడు ఆ టైమింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, బాధపడుతున్నా. ఇక్కడ వచ్చి నువ్వేం చేయాలి చేతనైతే, నీకు తెలియదు, నువ్వు ఇన్నేళ్ళు 8 ఇయర్స్ నుంచి నువ్వు ఏం చెప్తున్నావు, సలహా ఇచ్చుకోమో పోతే పోయింది దరిద్రం, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ముందు ఏం బాధపడకు, ఇలాంటివి అనుకొని మళ్ళీ షేర్ చేసుకుంటాం. ఫ్రెండ్షిప్ షేర్ చేసుకుంటే ఇది అలా ప్రొజెక్ట్ అవ్వడం లేదు. ఇది ఆడు వదిలేసినారు, వీడు వచ్చి తగులుకుంటుంది ఇది అని ఇలా అయింది. మూడో వ్యక్తి రాగా నేను కూడా వామ్మో, ఈ మూడో వ్యక్తి దూరొస్తే ఇట్లుంటుందా, అది ఎలా చేంజ్ అయిపోతారు. నాకు ఫస్ట్ నుంచి చెప్తున్నారు వీళ్ళిద్దరి గురించి. ఇవి అమాయకంగా కనపడుతున్నాడు అనుకుంటున్నావా, జాగ్రత్తగా ఉండు, దీంతో ఎప్పుడైనా నేను ఇరికిచ్చి బాధింటుందని చాలా మంది వచ్చి నాకు చెప్పారు. సరే తల ఊపడం మీరు పదండి, నాకు తెలిసిలేని నేను చెప్పడం, మధ్యలో వ్యక్తి నేను రానిలే. ఈడ చాలా మేధావి, నేను ముంచేస్తారు, అది మామూలు విషయం కాదు, దాని ముందు నువ్వు తట్టుకోలేవు, ప్లాన్ల మీద ప్లాన్ ఉంటాయి, నీకు తెలీదు, జాగ్రత్తగా ఉండు అని నాకు వచ్చి చెప్పినా, నాకు తెలుసు ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉండాయనే కదా నేను జాయిన్ అయినాను, నేను మాట్లాడుతున్నాను, నాకు నచ్చింది, చేస్తున్నాను, ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను, అర్థం చేసుకుంటాను, నాకు తెలిసి ఎటువంటిది అనేసి అని నువ్వే నాకేం చెప్పక్కర్లేదు అనేసి మూడో వ్యక్తి నేను ధరిమేస్తాను. ధరిమేసినప్పుడు ఇక్కడ మూడో వ్యక్తి రావడం, నేను స్టిల్ ఇలా నిలబడుకునే దాన్ని, వీళ్ళిద్దరి అంటే అర్థం చేసుకునే దాంట్లో నేను సక్సెస్ అయ్యా. ఏ క్షణం ఎలా ఉంటారు, ఏంటి వీళ్ళ డిసిషన్, ఎలా చేంజ్ అయిపోతారు, ఎలా ఉంటారు, ఏ మూమెంట్లో ఉంటారు, ప్రతి ఒక్కటి నాకు తెలిసినప్పుడు నేను ఇక్కడ సక్సెస్, నేను హ్యాపీగా ఉన్నా, ఎటువంటి అబద్ధాలు ఉండవు, తప్పు చేసినా రైట్ చేసినా ఇది తప్పు అని చెప్పుకుంటా, ఇది రైట్ అని చెప్పుకుంటా అంటా అయిపోయింది నా మాటలు ఇంతే. కానీ ఇక్కడ వీళ్ళిద్దరే ఫ్రెండ్షిప్ ఏం కాదు కదా, కామన్ ఫ్రెండ్ నేను, నన్ను అర్థం చేసుకోవాలి కదా, నన్ను అపార్థం చేసుకోవాలి. ప్లీజ్ నేను ఇక్కడ చెప్తున్నాను, ఇట్లా నమ్మకం లేని ఫ్రెండ్షిప్ చేయకండి, చేయకండి. మీకు లేకపోతే అవాయిడ్ చేసేసింది ఫస్ట్లోనే. ఎందుకంటే ఇయర్స్ 10 ఇయర్స్ 8 ఇయర్స్ సేమ్ ఎలా ఉన్నాను అలాగే ఉన్నా, ఇక్కడ మీరు మారిపోతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా తప్పు అనిపించింది. ఇప్పుడు నేను అర్థం చేసుకునే దాంట్లో, నేను సెలెక్షన్ చేసుకునే దాంట్లో సక్సెస్ అయితే అయ్యాను. అంటే ఇక్కడ సలహా ఇవ్వాలి, అప్పుడే అమ్మాయి బతకగలుగుతుంది, ఇచ్చా. ఇక్కడ నేర్చుకోవాలి, మనకి ఎప్పుడైనా ఉపయోగపడేది, మన చేత ఆ క్వాలిటీ లేదు, ఏదైనా సరే తొందరగా రియాక్ట్ అయిపోతాం, లేదు ఇలా ఈ విధంగా మనం ఆలోచించవచ్చు అని ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఫ్రెండ్షిప్ చేశాను. దీంట్లో నాకు ఎటువంటి స్వార్థం అనేది లేదు. ఇద్దరిలో ఈ అమ్మాయితో ఎలా ఉండాలో అలాగే ఉంటా,
ఈ అమ్మాయితో ఎలా ఉండాలో అలాగే ఉంటా. ఈ అమ్మాయితో ఉన్నట్టు ఈడున్నాననుకో, ఇది మెచ్యూరిటీ లెవెల్, పిల్ల చేష్టలు అనుకుంటుంది. అవునా? ఇది ఇది మెచ్యూరిటీ లెవెల్, పిల్ల చేష్టలు అనుకుంటుంది. ఈ మెచ్యూరిటీ లెవెల్ వీడు ఇది చూసిందనుకో, దీనికి ఈ మాటలే మెచ్యూరిటీగా ఉంటాయి. ఇవి పోయినామనుకో, చిచి వీడు నాకు ఇది వేలు కూడా పోవదు. ఇట్లాంటి దాంతో నేను మాట్లాడను. ఆల్మోస్ట్ నాకు చెప్తుండేది, నువ్వు ఆ పిల్ల నమ్మద్దు అని మెచ్యూరిటీ లెవెల్ చెప్తుంది. ఇలాగే జరుగుతుంది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, సీనియర్ కాబట్టి అన్నీ చెప్తుంటే అదే జరుగుతూ వచ్చింది. ఓకే, నేను విన్నా, చూసా, అనవిచ్చా, ఇక్కడ పెయిన్. ఈ మెచ్యూరిటీ లెవెల్కి ఏమైంది? సడన్గా నువ్వే కదా చెప్తున్నా 8 years నుంచి, నీకే కదా చెప్పుకుంటున్నా. సడన్గా మూడో వ్యక్తి వచ్చి ఇలా అంటే, ఆ అమ్మాయి అలా కాదు, 8 ఏళ్ళలో చూస్తున్నాను కదా అని సరే అని నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్పేమో. వాళ్ళకి ఏమనిపించింది అభిప్రాయం అయితే, ఈ మూడో వ్యక్తి రాగానే ఈ మెచ్యూరిటీ లెవెల్లో టాలెంటెడ్ కూడా మనకి బయటపడింది. ఇది చాలా బాధాకరం. ఈ బాధని ఇక్కడ పంచుకుంటే ఈ బాధ వచ్చి ఇలా అపార్థం చేసుకునిందే అని బాధ. సో ఫ్రెండ్షిప్ అయితే ఇద్దరికి నమ్మకం ఉంటేనే బాగుంటుంది, లేదంటే ఇలాగే బాధపడాల్సి వస్తుంది. ఇద్దరు అర్థమైతేనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయండి. అన్ని ఇయర్స్ నుంచి ఫస్ట్లోనే నచ్చలేదా, కట్ చేసేసేయండి, ఏ బాధ ఉండదు. ఇన్ని ఇయర్స్ నుంచి జర్నీ చేసుకొని వచ్చి ఒక నింద వేయడం అంటే తప్పు. ఎందుకంటే నేను చెయ్యను చేసేది అని మీకు తెలుసు కాబట్టి. నాలాగా నేను ఎప్పుడు ఉన్నా, కానీ ఎప్పుడు ఇక్కడ ఫ్రెండ్షిప్ కట్ చేసుకొని ఇక్కడ టైం ఎక్కడ గడిపానో ఈమె అది తెలివిగా నాకు తెలిసి ఇప్పుడు నన్ను తగులుకుంటావు కదా నువ్వు అంటే, అవసరం లేదంటే పోతా ఉంటాం. మనకు వద్దు అమ్మా, నీకు వద్దన్నావు, పర్వాలేదు, థ్యాంక్స్, చాలా అప్పుడు చెప్పారు కదా మంచిది కాదు ఇలా జరుగుతుంది అనేది చెప్పారుగా, నేను ఈ మాట విన్నాగా, అదే సేమ్ జరిగిందా. అందువల్ల నేను ఎంచుకోవడంలో సక్సెస్ అయ్యా, అర్థం చేసుకునే దాంట్లో సక్సెస్ అయ్యా, పెయిన్ విషయంలో సక్సెస్ అయ్యా, స్టిల్ మూడో వ్యక్తిని అవాయిడ్ చేయడంలో సక్సెస్ అయ్యా. అందుకే నేను హ్యాపీగా ఉన్నా. మీరు మూడో వ్యక్తి వచ్చిన తర్వాత ఇప్పుడు నా కళ్ళకి ఎలా అంటే, వీడు అస్సలు నా మనసులో ఊహించుకునింది వేరే లెవెల్ అయిపోయింది, కళ్ళారా చూడడం వేరే అయిపోయింది. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరు మనసుకు తీసుకోకండి. నేను చెప్పేది ఇదే, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఫ్రెండ్షిప్ విషయంలో ఇదేం లవర్సా అట్లా కాదు కదా. మనం ఫ్రెండ్స్ గురించి మనమే అర్థం చేసుకోవాలి. నేను నచ్చకపోతే అసలు డ్రాప్ అయిపోయింది, వాళ్ళు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇదే జరిగింది ప్రస్తుతానికైతే. దీంట్లో ఎవరు రాంగో ఎవరు రైటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న గంటను అలా కొట్టేస్తే ఇలా వచ్చేస్తాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి మీకేమనిపించిందో, మీకేం చెప్పాలనుకుంటున్నారో, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో అని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన వినాయకుడి పూజల గురించి కూడా షార్ట్ వీడియోస్ వస్తాయి, ఫుల్ వీడియో కూడా వస్తుంది. చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం, సూపర్. దాంట్లోనే ఈ విషయాలన్నీ మనకి అలాగా అన్ని స్టోరీలు తెలుస్తుంటాయి. సో లైఫ్ని మనమే, ఒక క్వశ్చన్ని మన దేవుడు వేస్తే ఒక రాంగ్ ఇస్తాడు, ఒక రైట్ ఇస్తాడు. నువ్వు ఏది చూస్ చేసుకుంటావో అనేదే నీ వ్యక్తిత్వం, నువ్వు అది ఒరిజినల్. ఈ రెండిట్లో నువ్వు ఏది తీసుకుంటే అదే నీ ఒరిజినల్. ఇది ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్, ఒకటి మంచి, ఒకటి చెడు. ఏ దారిలో వెళ్ళాలనుకుంటే మందే, అది తీసుకోవాల్సింది మందే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుపుతాం.